ఎక్కడైనా డిస్టర్బెన్స్ చూసారా మీరు? ఎక్కడైనా చిన్న గొడవ చూసారా? ఎక్కడైనా చిన్న డిస్కషన్ చూసారా? వాళ్ళది ఎంత ఉందాగా మాట్లాడు. అది నాయకుడు తీరంటే, అది నాయకుడు. ఇదే రోజా ఏదైతే ప్రెస్ మీట్ పెడతా ఉందో సిగ్గుందా రోజాకి? రోజా అనేది ఒక మాలి గేద. అలాంటిది ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి పిచ్చివాగుడు కారు కూతలు పిచ్చ కూతలకు వస్తూ ఉంది పిచ్చముండలాగా. ఇదే రోజా తిరుపతి వెళ్ళినప్పుడు ఎవరినైనా డబ్బులు తీసుకోకుండా ఆ వెనక మా దర్శనానికి తీసుకెళ్ళిందా? ఇది దర్శనానికి పంపించడమే ఎక్కువ. ఒక మినిస్టర్ హోదాలో వెళ్తే ఆ వెనకమాల ఒక డ్రైవరో లేకపోతే ఆమె పిఏనో వెళ్ళాలి. ఆ వెనకమాల కొన్ని వందల మందిని తీసుకెళ్లేది ధైర్యం చెప్పిన ఏకైక నాయకుడు ఆయన. అలాంటి నాయకుని పట్టుకొని ఈరోజు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారా? ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, ఇందులో ఎవరి ప్రమేయం లేదు, ఎవరు తప్పు లేదని చెప్తా ఉన్నారు. అంతకన్నా ఇంకా ఏం చెప్పాలి? ఎవరైనా చెప్పమంటే చెప్పారా? వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పారు. వాళ్ళు అది చూసిన తర్వాత కూడా మీకు సిగ్గనిపించట్లేదా? వాళ్ళ మీద కూడా సవాళ్ళ మీద రాజకీయాలు చేద్దాం అనుకున్నారా? పిచ్చి పిచ్చి పనులు చేసే పద్ధతిగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అక్కడికి మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అసలు ప్రతిపక్ష హోదా ఉందా మీకేమన్నా? మీరేమన్నా గెలిచిన ఎమ్మెల్యేలా? ఏం పీకుదామని వెళ్ళారు? గత 5 సంవత్సరాలు మీరు చేసిన దౌర్భాగ్యం ఏంటి? మీరు చేసిన పనులేంటి? మీ వల్ల ఎంతమంది చనిపోయారు? ఏదైతే రోజా మాట్లాడుతూ ఉందో దీని మాటకి అద్దు అదుపు లేదు, దీని పదాలకి ఒక వివరం సవరం లేదు. ఈరోజు మాట్లాడే తప్పుడు కూతలు, తప్పుడు మాటలు. ఏదైతే రోజా చెప్తా ఉందో ఇదే రోజా గత 5 సంవత్సరాలు కొన్ని వందల సార్లు భగవంతుడి దర్శనానికి వెళ్ళేది. వెనకమాల కొన్ని వందల మందిని తీసుకెళ్ళేది. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళేదా? ఒక లెటర్ ఇస్తే 20,000 తీసుకున్న బతుకు దీంది. దర్శనానికి పంపించాలంటే ఏమో లెటర్ మీద, ఒక మినిస్టర్ హోదాలో లెటర్ మీద 20,000 తీసుకొని ఒక లెటర్ ఇచ్చి దర్శనానికి పంపించేది. దీని వెనకమాల ఒక పందుల గుంపులు వేసుకెళ్ళి ఇదే ఒక పంది, ఇదే ఒక మాలి గేద. ఈ గేద వెనకమాల కొన్ని వందల గేదలు, ఈ పంది వెనకమాల ఇంకో 100 మంది పందులు తీసుకెళ్లి కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు దోచేసింది. ఏమో ఈరోజు తిరుపతి గురించి, తిరుపతి దేవస్థానం గురించి, ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉంది. ఏదైతే అక్కడ ఇంతకుముందు చైర్మన్ ఉన్నాడో ఏ వెలగబెట్టాడు? ఒక చైర్మన్కి అర్హుడు అతను. ఒక క్రిస్టియన్ చర్చ్ కూతురు పెళ్లి చర్చిలో చేస్తాడు. ఈయన మాత్రం తిరుపతి దేవస్థానం చైర్మన్ అంట. అంటే ఎవరిని ఉద్ధరిద్దామని, ఏం చేద్దామని? ఒక వెంకటేశ్వర స్వామిని భక్తున్నే చైర్మన్గా చేయాలి. ఈరోజు అదే TV5 ఉన్నటువంటి అతన్ని ఈరోజు ఆయన చైర్మన్ అర్హుడు కాబట్టి, ఆయనకి వెళ్ళలేని గౌరవం కాబట్టి ఆయన ఈరోజు తిరుపతి టీటీడీ చైర్మన్గా చేశారు. మీకు వచ్చిన నొప్పి ఏంటా అంటాను. మీరు చేసే ఇంతకు ముందు వెంకటేశ్వర స్వామితో ఎంత ఆటలాడుకున్నారో తెలుసా? మీకు అసలు అది గుర్తుందా? ఒక పవిత్రమైన లడ్డును అపవిత్రం చేసి అందులో కల్తీ నెయ్యి కలిపి పిచ్చి పిచ్చిగా ఆటలాడుకున్నారు. దర్శనానికి కొందరు వందల మందిని డబ్బులు తీసుకొని నీ మినిస్టర్లు, నీ ఎమ్మెల్యేలు, నీ జగన్మోహన్ రెడ్డితో సహా, మీ చైర్మన్లతో సహా ప్రతి ఒక్కరు కూడా డబ్బులు తీసుకోకుండా, లంచం తీసుకోకుండా ఎవరికైనా, ఏ సామాన్య భక్తుడికైనా దర్శనం కల్పించాలని అడుగుతా ఉన్నాను. మీరు అక్కడ తిరుపతిలో కూడా నీ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు వేసుకొని గన్ను కన్నా ముందు జగన్ వస్తాడని పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకొని భగవంతుడి దగ్గర కూడా మీరు రాజకీయాలు చేస్తారా? క్యూ లైన్లు పెడితే కొన్ని వందల క్యూ లైన్ల అంటే ప్రజలు ఒక్కొక్కరు 20 గంటలు 18 గంటలు వెయిట్ చేయాలి దర్శనం చేసుకుంటే. ఈరోజు దర్శనం ఎలా జరుగుతుంది? కనీసం భగవంతుడు దర్శనం చేసుకొని కడుపుండా భోజనం చేసే పాపం కూడా లేదు గత 5 సంవత్సరాల్లో. ఈరోజు భోజనం ఎలా ఉంది? నాణ్యత ఎలా ఉంది? కొన్ని వందల మంది చెప్తా ఉన్నారు. అది చూసినా మీకు సిగ్గు రావట్లేదా? ఈ రోజా మాట్లాడడానికి అర్హురాలని అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి ఒక్క పేటీఎం బ్యాచ్ ఈరోజు కూటమి ప్రభుత్వం గురించి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనితీరు గురించి కానీ, ముఖ్యంగా తిరుపతి గురించి కానీ, తిరుపతి దేవస్థానం గురించి కానీ, తిరుపతి బోర్డు మెంబర్ల గురించి కానీ, తిరుపతి చైర్మన్ గురించి కానీ మాట్లాడే అర్హత కానీ స్థాయిగా ఉందా? ప్రజలే చెప్తా ఉన్నారు స్వచ్ఛందంగా, మాకే జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు తొక్కిసలాట వల్ల జరిగింది కానీ ఇక్కడ ఎవరి ప్రమేయం లేదు, ఎవరు తప్పలేదని చెప్తున్నారు. అంతకన్నా మీకేం